అధ్యాయము 1-17 వరకు విధంగా రాయబడింది. అబ్రహాము బహుకాలం గడిచిన వివరైంది. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము విడిచిపెట్టిన తన ఇంటి దాసునితో, నీ చెయ్యి నా దగ్గర పెట్టము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయగా నా స్వదేశంలో నా బంధువుల ఎదురు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశములకు దేవుడును భూమి యొక్క దేవుడు నైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించగలను. ఆ దాసుడు, ఈ దేశంలో నా వెంట వచ్చుటకు ఒకవేళ అసలు ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలో నేను నీ కుమారుని తీసుకుని పోగలనా అని అడుగుదా. అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకువచ్చేది. అయితే నీ వెంట వచ్చుటకు ఆశ్రయిస్తాడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల వద్దదు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాడు. ఆ దాసుడు తన యజమానులకు అబ్రహాము కడుపులను తన చెవి పెరిగి ఈ సంగతి విషయంలో ప్రమాణం చేసింది. అతడు తన యజమాను ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకుని పోయాడు. అతడు లేచి అరణ్యలోనున్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం స్త్రీలు నీళ్లు చేరుకొని వచ్చి ఊళ్ళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళబావి యొక్క తన ఒంటరిని మోకరిక చేసి ఇట్లని, నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను ఇచ్చిన కార్యంలో త్వరలో స్వర్గం చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళని పోటీలకు నేర్చుకున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్ళు చేరుకున్నట్టు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగినట్టు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నీవు చెప్పగా నీవు త్రాగను నీ ఒంటరిలో నీళ్ళు పెట్టదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే నేను కాక. అందువలన నేను నా యజమాని మీద అనుగ్రహం చూపుదు అని తెలుసుకుంటున్నాను. అతడు మాటలాడగా చాలించకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిగతా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. ఆ చిన్నది ముక్తి చక్కనిది. ఆమె కనేక ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి ముట్టుకోలేదు. కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకు ఆమెను ఎదుర్కొన్నట్టు పడలేదు. నీ కడవలో నీళ్ళు